మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈ రోజు తుని దగ్గరలో ఉన్నటువంటి టి వెంకటాపురం గ్రామంలో వివేకా స్కూల్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పిల్లలందరికీ కూడా యోగా గురించి తెలియజేయడం జరిగింది. యోగా అనేది మన భారతదేశంలోనే పుట్టినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి జీవన విధానం. యోగము చేయడం వలన మనిషిని భగవంతుడిగా మార్చవచ్చు. భగవంతునికి మనిషికి ఎటువంటి భేదము లేదు అని యోగా ద్వారా మనం చెప్పవచ్చు. ఎలాంటి వ్యక్తి అయినా సరే యోగా నేర్చుకుంటే, యోగ సాధన చేస్తే మనిషి మహర్షిగా మారుతాడు, మహర్షి మహేశ్వరుడు అవుతాడు. కాబట్టి ఈ యోగా ప్రపంచ దేశాల్లో కూడా దీన్ని మన భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా యోగ సాధన చేస్తున్నారు. అదే భాగంగా ఈరోజు జూన్ 21వ తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఆసక్తితో యోగాసనాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ వివేక స్కూల్లో మాస్టర్లందరూ కూడా వాళ్ళకి చక్కని తర్ఫీదు ఇస్తూ ఉన్నారు. ఇలా అద్భుతమైనటువంటి యోగ సాధనతో కేవలం పుస్తకాలు, అక్షరాలు, చదువులు అని కాకుండా యోగాని కూడా చదువులో ఒక భాగంగా చేసి పిల్లలకి తర్ఫీదునిచ్చినట్లయితే వాళ్ళకి మేధోశక్తి అత్యంత అద్భుతంగా ఎదగడానికి, వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి అవకాశం ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు హార్దిక అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మన శ్రీ వివేక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చినటువంటి ప్రత్యేక ఆహ్వానితులు యోగ గురువులు బాబా మహాదేవ్ గారికి, సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా కామేశ్వరరావు మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యోగా అనేది విద్యతో పాటు, గురువులు చెప్పినట్టుగా విద్యతో పాటు క్రమేపీ ఎప్పుడు యోగా సాధన చేయాలని, ఆ విధంగా యోగా సాధన చేస్తూ ఉంటే ఆ యోగాసనాల యొక్క అంతరార్థం అందరికీ అర్థమవుతుందని, అదేవిధంగా మన శరీరాన్ని, ఆత్మను, మనసును ఏకం చేసే ప్రక్రియ యోగాగా చెప్పడం గురువులు చెప్పారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.